ఓం నమో రామదూతాయ. మనము ఈ వీడియోలో ఉగాది అంటే ఏంటి, అసలు ఉగాదికి ఆ పేరు ఎలా వచ్చింది, తెలుగు నూతన సంవత్సరము ఎలా ప్రారంభం అవుతుంది, ఉగాది పచ్చడి తీసుకుంటూ ఉంటాం కదా, దాంట్లో ఎన్ని రుచులుంటాయి, అవి ఎందుకు, ఉగాది నాడు అభ్యంగ స్నానం ఎందుకు చేస్తాము, పంచాంగము అంటే ఏంటి, ఇంటికి మామిడి తోరణాలతో అలంకారం జరపడం ఎందుకు, బ్రహ్మదేవుడు ఏ రోజున సృష్టిని ఆరంభం చేశాడు, శాలివాహన శకము అంటే ఏమిటి అనేటువంటి విషయాలని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నము చేద్దాము. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉగాదికి యుగాది అని అసలు పేరు, అనగా యుగమును ఆరంభం చేయడం. పురాణాల ప్రకారం సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ విశ్వ సృష్టిని చైత్రశుద్ధ పాడ్యమి రోజుననే ప్రారంభం చేశాడు. అందుకే ఈ రోజున కాలానికి ప్రారంభము అని లేదా కొత్త యుగానికి ఆరంభము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. యుగ ఆది ఈ రెండు కలిపితే యుగాది అవుతుంది, అంటే కాలచక్రము ప్రారంభం అవ్వడం అని అర్థం. అట్లాగే ప్రకృతి పునర్జన్మ. ఉగాది సమయము కొత్త సంవత్సరముతో, కొత్త ఋతువుతో, కొత్త మాసముతో, కొత్త పక్షముతో, మనకు కొత్త తిథితో కూడా ఆరంభమవుతున్నది. ఈ రోజుననే మనకు సంవత్సరం మారుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా మనకి విశ్వావసునామ సంవత్సరం ఉండింది. తర్వాత ఈ ఉగాది నుండి పరాభవనామ సంవత్సరము అనేటువంటి పేరుతో వస్తుంది. ఈ పరాభవము అంటే సహజంగా అందరూ ఓటమి, ఇన్సల్ట్, ఫెయిల్యూర్ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాటి నుండి బయటపడేసేటిది అనేటువంటిది మనకు దీనిలో అర్థం తీసుకోవాలి. అట్లాగే వసంత ఋతువు ప్రారంభమవుతున్నది. చైత్రమాసము శుక్లపక్షము పాడ్యమి తిథితో ఆరంభమవుతుంది. ఈ సమయంలో చెట్లకి కొత్తగా ఆకులు వస్తూ ఉంటాయి, పూలు పూస్తూ ఉంటాయి, కొత్తగా పూతలు వస్తూ ఉంటాయి. ప్రకృతి అంతా కూడా సరికొత్తగా మారిపోతుంది. అందుకే ఉగాది అంటే ప్రకృతి యొక్క కొత్త జీవితం ప్రారంభం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి తత్వములు ఏంటి అంటే 6 తత్వములు ఉంటాయంట. ఆ 6 తత్వములు కూడా మన జీవితాన్ని సూచిస్తూ ఉంటాయి. రుచి పదార్థము అనే పదార్థము అర్థము, తీపి, చేదు, పులుపు, కారము, ఉప్పు, వగరు, ఈ 6 మనకి అందులో ఆ పచ్చడిలో కలుపుతాము. తీపి అనగా ఆనందకరమైనటువంటి జీవనము, చేదు అంటే బాధాకరమైనటువంటిది, పులుపు ఆశ్చర్యకరమైన సంకేతము, కారము కోపానికి సంకేతము, ఉప్పు ఆసక్తికి సంకేతము, వగరు అనుభవానికి సంకేతం. కాబట్టి ఈ 6ంటిని కూడా సమపాళ్లలో కలిపేసి జీవితంలో అన్ని రకాలైనటువంటి అనుభవాలని సమానంగా స్వీకరించాలి అని మనకి ఉపదేశించేటువంటి విధానం. అట్లాగే పంచాంగము అంటే ఏంటి? ఉగాది రోజున పండితులంతా కూడా కొత్త సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాన్ని చదువుతూ ఉంటారు. దీనిని పంచాంగ పఠనం అని కూడా అంటూ ఉంటారు. పంచాంగంలో ప్రధానంగా 5 అంశాలు ఉంటాయి. 1 తిథి, 2 వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5 కలిపితేనే పంచాంగం అని పేరు వచ్చింది. తర్వాత మామిడి తోరణాలు ఎందుకు అలంకారం చేస్తారు అంటే దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి విశేషంగా. 1 చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తర్వాత ఆ ఆకుపచ్చని ధనము శుభ సూచకానికి మనకు దృష్టి చూపిస్తుంది. అంతేకాకుండా చెడు శక్తులను దూరం చేస్తుంది అనేటువంటి నమ్మకము చేత మనము ఏ పర్వదినమైనా సరే, ఏ శుభకార్యము జరిపినా సరే చక్కగా ఆ మామిడి తోరణాలతో అలంకరించుకుంటూ ఉంటాము. ఉగాది మనకు చెప్పేటువంటి సందేశం ఏంటి అంటే ఉగాది పండగ మనకు 3 రకాలైనటువంటి గొప్ప పాఠాలను నేర్పుతుంది. 1 పాత బాధలను మర్చిపోవాలి, కుళ్ళు కుతంత్రాలు, స్వార్థము ఇట్లాంటివన్నిటినీ కూడా వదిలివేసేయాలి. 2వది కొత్త ఆశలను, కొత్త ఆశయాలను ప్రారంభం చేసుకోవాలి, అంటే గొప్పగా సంకల్పాలు చేసుకోవాలి. 3వది జీవితం ఇచ్చేటువంటి ప్రతి అనుభవాన్ని కూడా స్వీకరించాలి. కేవలం నాకు మంచి మాత్రమే కావాలి, సుఖము మాత్రమే కావాలి, సంతోషము మాత్రమే కావాలి అని కాకుండా కొన్ని సందర్భాలలో మనకు చెడు వస్తుంది, ఆపదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వాటిని కూడా సమపాళ్లలో స్వీకరించాలి అని తెలుపుతుంది. ఉగాది అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఒక శకానికి ఆరంభం, ప్రకృతికి పునరుజ్జీవనం, అంతేకాకుండా జీవిత తాత్వికమైనటువంటి సందేశం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.